ప్రధాన అంశాన్ని ఒకసారి చూస్తే, గ్రోత్ ఇంజిన్గా ఆక్వా అద్భుత ఫలితాలతో రాష్ట్రానికి ఆదాయం, 30% గ్రోత్ రేట్ సాధ్యమే, మోస పద్ధతులకు స్వస్తి, సృజనాత్మకతతో కూడిన విద్య ప్రభుత్వ లక్ష్యం, కేజీ టు పీజీ విద్యా కరికులంలో సమూల మార్పులు, దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతాం, అలవోకగా అబద్ధాలు, జగన్ రెడ్డికే చెల్లు, ఏం చెప్పినా జనం నమ్ముతారనే భ్రమంలో ఉన్నాడు, కక్ష సాధింపు కుట్రలు, జగన్ రెడ్డి బ్రాండ్, ప్రజాస్వామ్యంపై మీరు మాట్లాడటం హాస్యాస్పదం అంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు. దళిత వ్యతిరేకి వంశీని జైలుకెళ్లి పరామర్శలా, జగన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఫైర్, దళిత ద్రోహులకు జగన్ రెడ్డి వత్తాసు, జైల్లో వంశీతో ములాఖత్పై మంత్రి అనగాని మండిపాటు, నదుల అనుసంధానంతో కరువు రహిత ఏపీ లక్ష్యం, సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంలో శ్రీకారం, అఖిల భారత ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, వివాదాలకు తావు లేకుండా టీచర్ల సీనియారిటీ జాబితా, అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు, జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులతో వర్క్షాప్, జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం, జీవో నెంబర్ 42తో ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకే జగన్ రెడ్డి కుట్ర, పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష, ప్రతిపక్షం పోటీలో లేదని నిర్లక్ష్యం వద్దు, భారీ విజయం సాధించేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలి, అరాచక శక్తులకు జగన్ వత్తాసు సిగ్గుచేటు, మంత్రి కొల్లు రవీంద్ర, ఇదిగో సీసీ ఫుటేజ్, జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు, దళిత యువకుడిని కిడ్నాప్ చేసి వంశీ బెదిరింపులా అంటూ మండిపడ్డారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముస్లింల మోముపై మళ్లీ చిరునవ్వు, మైనారిటీల అభ్యున్నతికి కూటమి కంకణం, ఇమాం మౌజంలకు సర్కార్ శుభవార్త, 6 నెలల గౌరవవేతనంగా 45 కోట్లు విడుదల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆక్వాటెక్ కాంక్లేవ్ 2లో మాట్లాడుతూ గ్రోత్ ఇంజిన్గా ఆక్వా కల్చర్ అన్నారు. అద్భుత ఫలితాలతో రాష్ట్రానికి అధిక ఆదాయం, 30% గ్రోత్ రేట్ సాధ్యమే, ప్రకృతి సేద్యంతో ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్, సీడ్ ఫీడ్లో జాగ్రత్తలు తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ను పూర్తిగా నియంత్రించాలి, 10 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు మన లక్ష్యం, అందుకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తుంది, కాలుష్య రహిత ఆక్వాపై ఉత్పత్తిదారులు దృష్టి పెట్టాలి, ఆక్వాటెక్ 2 కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండటం మన అదృష్టం. దానివల్ల పోర్ట్లు, ఫిష్ యార్డ్లు, ఫిష్ హార్బర్లు అనేక నిర్మించుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. దాంతోపాటు ఆక్వా కల్చర్, మీకు తడ నుంచి తీసుకుంటే ఇచ్చాపురం వరకు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం, రొయ్యల ఉత్పత్తికి అనువైన ప్రదేశం. మీరు ఎంతైనా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. గతంలో రొయ్యల ఉత్పత్తి సాగుదారులు ఈ పెస్టిసైడ్స్, ఈ పురుగు మందులు ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఉత్పత్తి బాగుండేది, క్వాలిటీ బాగుండేది, రొయ్యకి మంచి డిమాండ్ ఉండేది. ఈ మధ్యకాలంలో రైతులు కూడా ఆ పెస్టిసైడ్స్ వాళ్ళ మాటలు నమ్మి ప్రతిదానికి పురుగుల మందులు వాడకంతో ఉన్న జబ్బుపై లేని జబ్బులు తయారవుతున్నాయి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న సదస్సులో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆక్వా కల్చర్లో ఏదైనా రోగం వస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ప్రకృతి సేద్యం మనం ఎలా చేస్తున్నామో వరి పంటలో, అలాగే కాలుష్య రహిత పెస్టిసైడ్స్ లేకుండా, మందులు వాడకుండా ఆక్వా సాగు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులకు చాలా మంచి డిమాండ్ ఉంది. మీరు కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాలు ఆ ప్రాంతంలో చేపల సాగు కూడా విపరీతంగా ఉంటుంది. అక్కడ కూడా పురుగు మందులు వాడకం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ తగ్గించుకుని న్యాచురల్గా చిన్న చిన్న జబ్బులు వస్తే ఆయుర్వేద మందులు వాడుకుని తగ్గించుకుంటే ఆ ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన అభిప్రాయం. ఆ రకంగా ఆక్వా రైతుల్ని ప్రోత్సహించమని చెప్పి నిన్న సదస్సులో ఆయన పిలిపివ్వడం జరిగింది. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. టెక్నాలజీ వాడకంతో ఆక్వా రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వాడకం, నూతన పద్ధతులతో ఈ రంగంలో నిలకడగా 30% గ్రోత్ రేట్ సాధ్యమేనన్నారు. ఆక్వాలో ప్రకృతి సేద్యంతో ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడుతుందని సీఎం వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఆక్వాలను ఆ తరహా విధానాలు అమలు చేయాలన్నారు. ఆక్వా ఫీడ్ విషయంలో తగు మార్పులు చేయాలని సీఎం సూచించారు. మన ఉత్పత్తులకు వాల్యూ యాడ్ చేయడం ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చని సీఎం చెప్పారు. ప్రస్తుతం 4 లక్షల ఎకరాల ఆక్వాను సాగు చేస్తున్నారని, 2029-2030 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని సీఎం ఆకాంక్షించారు. అయితే కాలుష్య రహిత ఆక్వా ప్రయాణం సాగాలన్నారు. ఆక్వాలో ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి పరిష్కార మార్గాలు ఉన్నాయని, వాటిని రైతులు, ఉత్పత్తిదారులు పాటించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ తమ సాగు వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తారంటే మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆక్వాకు ప్రాధాన్యం అనేది తమ అభిమతమైన సీఎం నిబంధనల అమలుకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని, పొల్యూషన్ విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు విజయవాడలోని హోటల్లో జరిగిన ఆక్వాటెక్ 2.0 కాంక్లేవ్ చివరి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. GFST ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆక్వా రంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలు, సమస్యల పరిష్కారాలు, పాలసీలు, టెక్నాలజీ సహకారం వంటి అంశాలపై చర్చించారు. రైతులు, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల యజమానులు, ట్రేడర్లతో పాటు నిపుణులు ఈ కాంక్లేవ్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆక్వాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు ఉన్న అవకాశాలు, అధిగమించాల్సిన అవరోధాలపై సదస్సులో చర్చించారు. రైతులను చైతన్యపరిచేలా, టెక్నాలజీ వాడకం పెంచేలా 3 రోజుల పాటు పలు అంశాలపై ఇక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2014-2019 మధ్యలో పట్టిసీమ ద్వారా చాలాసార్లు చెప్పుకున్న బోర్ కొడతా ఉండొచ్చు మీరు, ఎన్ని ప్రతిసారి వీళ్ళు ఇదే చెప్పుకుంటారని. ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఆక్వా సాగుపై ఆయన ఎందుకంత ఇదిగా మాట్లాడుతున్నారంటే 2014-2019 మధ్యలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో చేపల చెరువులు నీరు ఇవ్వడం కానీ, రొయ్యల చెరువులు అక్కడ కూడా ఉన్నాయి, ఇవ్వడం ద్వారా 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల ఉత్పత్తి చేసుకోగలిగాం. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ట్యాక్సుల రూపాయల ఆదాయం బాగానే వస్తుంది. గత 5 ఏళ్ళ జగన్రెడ్డి పాలనలో చూసాం, నాశనం చేసి వదిలిపెట్టాడు. నీళ్ళు ఇవ్వాల, తాగడానికి నీళ్ళు ఇవ్వలేనాడు, చేపల చెరువులకి రొయ్యల చెరువులకి మాత్రం ఏమిస్తాడు? ఆయనకి అసలు ఆలోచన ఉండదు, అంతే. పట్టిసీమ చంద్రబాబు గారు కట్టారు కాబట్టి మనం నీళ్ళు ఇచ్చినా ఆ ఫలితం బాగుగారికి వెళ్తుందనే ఉద్దేశంతో దాన్ని నాశనం చేశాడు. ఆక్వా రంగంపై నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మన రాష్ట్రం ఆక్వా సాగుకు అత్యంత అనుకూలం. 2014-19 మధ్యకాలంలో నాడు ఆక్వా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. రాష్ట్ర GVA స్థూల విలువ జోడింపులో 8.8% ఆక్వా వాటాగా ఉంది. వియత్నాం వంటి దేశాల్లో మనకంటే తక్కువ ప్రొడక్షన్ ఉన్న వాల్యుయేషన్లో వాళ్ళు ముందున్నారు. వియత్నాం ఆక్వా ఉత్పత్తిలో 3.9 మిలియన్ టన్నుల ఎగుమతులతో $13 బిలియన్ ఆర్జిస్తుండగా, మనం 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తూ $3 బిలియన్ మాత్రమే ఆర్జిస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వియత్నాం 3.9 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి $13 బిలియన్ ఆర్జిస్తుంది. అదే మనం 5 మిలియన్ టన్నులు ఎగుమతి చేస్తున్న $3 బిలియన్ మాత్రమే ఆర్జిస్తున్నాం. అంటే $10.5 బిలియన్ నష్టపోతున్నాం. ఉత్పత్తి ఎక్కువ చేసి నష్టపోతున్నాం మనం. ఎందుకు? ఈ పెస్టిసైడ్స్ వాడటం మూలంగా, పిచ్చి మందులు వాడటం మూలంగా. అదే ప్రకృతి సేద్యం ఎలాగా వ్యవసాయంలో మనం చేస్తున్నామో అలాగే ఆర్గానిక్ కల్చర్ చేస్తే చేపల ఉత్పత్తిలో కానివ్వండి, రొయ్యల ఉత్పత్తిలో కానివ్వండి అధిక లాభాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పెస్టిసైడ్స్ వాడి, రకరకాల మందులు వాడి 10 లక్షలు ఖర్చు పెట్టి 1 టన్ను తీసే కంటే సాంప్రదాయక వనరులతో 1 టన్ను తీసిన ఖర్చు 50,000 అంత అవుతుంది. మ్యాక్సిమం ₹1,00,000 అవుతుంది. రైతుకి ఆదాయం ఎక్కువ వస్తుంది. 10 లక్షలు ఖర్చు పెట్టి 9 లక్షలు ఖర్చులు పోతే రైతు మిగిలే 1,00,000. ఇక్కడ టన్ను ఉత్పత్తి చేసినా 30-40,000, మ్యాక్సిమం 50,000 ఖర్చు అవుతుందేమో. 2 లక్షలు వస్తే 1,50,000 మిగులుతుంది. అంటే పొల్యూషన్ కంట్రోల్తో పాటు రైతుకి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఐటీ అన్నారు. కొన్నాళ్ళు అర్థం కాల, ఏంటి ఐటీ అంటారని చెప్పి ఎగతాళి చేసినట్టు కూడా ఉన్నారు. ఆయన అనడం మూలంగానే ప్రజల్లో అది నాటుకుపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే ఐటీ అంటం మూలంగానే ప్రజల్లో ఐటీ పట్ల అవగాహన పెరిగింది. ఆయన చెప్పకపోతే ఎవరు చెబుతారు? ఎవరికి అర్థమవుతుంది? ఇంకా ఆళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు, వినరు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు పదే ఐటీ అంటం మూలంగానే అసలు ఐటీ అంటే ఏంటి అన్న శోధనలో వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రజలకు అర్థమైంది ఆ రకంగానే. ఇప్పుడు 2024లో ఆయన ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గురించి కూడా పలుమార్లు ప్రతిరోజు ఆయన చెప్తానే ఉన్నారు. ఆయన అలా చెప్పుకుంటా పోతూ ఉంటేనే ప్రజలకు అర్థం అవుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ప్రజలకు తెలియాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అర్థమవుతుంది వాళ్ళకి. ఆయన చెప్తేనే వాళ్ళ బుర్రకెక్కుతుంది. ఆయన చెప్తేనే దాని మీద శోధన పెరుగుతుంది. సెర్చ్ చేసి తెలుసుకుంటారు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 6-7 కోట్ల ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ. స్మార్ట్ ఫోన్ లేని ప్రజలంటూ రాష్ట్రంలో లేరు. ఏమైనా ఉంటే 5%, 10% ఉన్నారేమో. 5 కోట్ల మందిలో 4 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒక్క వ్యక్తి దగ్గర 2 ఫోన్లు ఉన్న సందర్భాలు కూడా అనేక ఉన్నాయి, మనం చూసాం. ఏఐ గురించి ఆయన విస్తృతంగా ప్రచారం చేయకపోతే దాని పట్ల శోధన ఉండదు. తెలుసుకునే ప్రయత్నం ప్రజలు చేయరు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏఐ ఇన్నిసార్లు చెప్తారన్న ఉద్దేశంతో అన్న సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఆ ఏఐ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు.
అది ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పదే పదే ఏఐ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆక్వా సాగులో కూడా ఏఐ ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి ఆయన ఉద్దేశం. ఆయన చెప్పకపోతే ఎందుకు తెలుసుకుంటారు? దాని గురించి ఆలోచన ఎందుకు చేస్తారు ఎవరైనా? ఆక్వా సాగులు ఎలా వాడుకోవచ్చు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ రంగంలో ఎలా వాడుకోవచ్చు అన్న విషయం తెలియాలంటే చంద్రబాబు గారు చెప్పక తప్పదు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఆయన ఎక్కువ దాని గురించి ప్రచారం చేస్తున్నారని చెప్పి. ఆయన ప్రచారం చేసుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది? ఒక్క చంద్రబాబు గారు చెప్తేనే వింటారు. అది రోజుకు 10 సార్లు చెప్పినా ఆయన చెప్తేనే అందరి బుర్రలోకి ఎక్కుతుంది. 95లో నాడు ఐటీ అన్నాను, నేడు ఏఐ అంటున్నా. మనం టెక్నాలజీని స్వాగతించాలి. ఖర్చులు తగ్గించుకునేందుకు, నాణ్యత పెంచేందుకు ఏఐని ఆక్వా రంగంలోనూ విరివిరిగా వాడాలి. రొయ్యల రైతులు రకరకాల వైరస్ల కారణంగా నష్టపోతుంటారు. వీటి సమాచారాన్ని ఏఐ ద్వారా విశ్లేషించి ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. అది ఏఐ వల్ల జరిగే లాభం. అది ఏఐ వినియోగించడం వల్ల ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉంది, దానికి ఏ చికిత్స తీసుకోవాలి, ఏ మందులు వాడుకోవాలి, ఏ మందులు వాడుకుంటే కాలుష్యరహితంగా ప్రపంచం మెచ్చే విధంగా ఆ రొయ్య ఉత్పత్తి ఉంటుందనేది ఆయన ప్రధాన ఉద్దేశం. దాన్ని అర్థం చేసుకోకుండా చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారని చెప్పి గత వారంలో కూడా విన్నాం మనం. అది కరెక్ట్ కాదు. తద్వారా సరైన మందులతో ముందుగానే తగు చర్యలు తీసుకోవచ్చు. ఏఐ అనేది నేను చెబుతుంటే కొందరు అర్థం చేసుకోవడం లేదు, కానీ తప్పదు. ఏఐ టూల్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకుంటేనే సత్వర ఫలితాలు వస్తాయి. డాటా ఆధారంగా రాబోయే రోగాన్ని ముందే కనిపెట్టి చెప్పవచ్చు. మరోవైపు పంటల ఉత్పత్తితో పాటు ప్రాసెసింగ్ ఉంటేనే ఆగ్రో బెస్ట్ ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉంటుంది. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని సీఎం అన్నారు. సాగులో మార్పుతోనే అధిక ఆదాయం. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. దానికి అనుగుణంగా రైతులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆక్వా, హార్టికల్చర్, పామాయిల్, కోకో పంటల సాగుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని రైతాంగం అర్థం చేసుకుని సాగులో మార్పులు చేయాలి. అలాగే డైరీ మీద కూడా ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. సామాన్య ప్రజల ఎకనామిక్ యాక్టివిటీకి పశుసంపద ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అనేది రానున్న రోజుల్లో ప్రాధాన్య అంశంగా మారిపోతుంది. ఏ ఆహారం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, దాని వివరాలు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆయా పంటలకు ప్రకృతి సేద్యం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో దక్కే అవకాశాలను గుర్తించి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆక్వా, హార్టికల్చర్, పామాయిల్ వచ్చిన తర్వాత మెట్ట ప్రాంతాల్లో రైతుకి వెసులుబాటు బాగానే వచ్చింది, పర్వాలేదు బాగానే ఉంది. దానికంటే ముఖ్యంగా కొబ్బరి తోటల్లో కోకో అంతర పంటలు, కోకో విడిగా వేస్తే పంట ఉత్పత్తి వచ్చే అవకాశం లేదు. దానికి నీడ కావాలి. అది కొబ్బరి తోటలోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు మన కొబ్బరి తోటలో 40,000, 50,000 అట్లా వచ్చేది ఆదాయం, అంతకుమించి వచ్చేది కాదు. ఇప్పుడు అంతర పంటగా కోకో వేయటం వల్ల ఏలూరు జిల్లా అటు కొన్ని మెట్ట ప్రాంతాల్లో ఎకరం 1,00,000 నుంచి 1,50,000 కౌలు వేస్తున్నారు రైతులకి. అంటే ఆదాయం పెరిగినట్టే కదా. అదే అంతర పంటలుగా వేసుకుంటూ వెళ్తేనే రైతుకి అధిక ఆదాయం వస్తుంది. ఈ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ ఈ సాగుతో పాటు డైరీ అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి వెళ్ళి డైరీ పెట్టమంటే కష్టం అవుతుంది. అదే తన పొలంలో తన చిన్న డైరీ ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు గారి ఉద్దేశం అదే. ఆయన పదే పదే చెప్పడానికి కూడా కారణం అదే. ఏఐ గురించి చెప్పినా, ఐటీ గురించి చెప్పినా, ఇప్పుడు ఆక్వా గురించి చెప్పినా, అంతర పంటల గురించి చెప్పినా, ఆక్వా దేని గురించి చెప్పినా ఆయన 1-10 సార్లు చెప్తారు. ఆ 1-10 సార్లు చెప్తే కానీ మనకి ఎక్కదో. దాన్ని అర్థం చేసుకోకుండా విమర్శ చేయడం కరెక్ట్ కాదు.